నమస్తే అండి. నేను ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసి హీరోగా యాక్ట్ చేసిన ఫిల్మ్ పేరెంట్స్. సినిమా దాదాపుగా అంటే 99% వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఒక వారం 10 రోజుల్లో సెన్సార్ కూడా వెళ్తున్నాము. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెలుగు అండ్ తమిళ్లో ఒకే టైంలో ప్రాబ్లీ ఈ నెలాఖరికి జూన్ నెలాఖరికి లేదా జూలై ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సో ఈ న్యూస్ ఒకసారి ఆడియన్స్తో షేర్ చేసుకుందామని ఈరోజు కలవటం జరిగింది. సినిమా గురించి చెప్పాలంటే ఈ రోజుల్లో చాలా తక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వస్తున్నాయి. మనకి కుటుంబ సమేతంగా అందరం కూర్చుని చూసే సినిమాలు చాలా తక్కువ అయిపోతూ ఉన్నాయని అందరం అనుకుంటుంటాం. సో చేసే సినిమా డెఫినెట్గా ఒక ఫ్యామిలీ అంతా కూర్చుని చాలా హ్యాపీగా చూసుకుని వెళ్ళేటట్టుగా చేద్దామని అనుకున్నాం. అదే రకంగా మేము అనుకున్న స్థాయిలో సినిమా డెఫినెట్గా వచ్చింది. సో చాలా ఎగ్జైటెడ్గా ఉంది, చాలా టెన్షన్గా కూడా ఉంది. ఈ ప్రాసెస్లో ఈ మంచి సినిమాని మీరందరూ కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ రవి, ఈ ఫిల్మ్ డైరెక్టర్ని. సో బేసిక్గా ఈ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న ప్రయత్నం, అంటే చిన్న సినిమాగా స్టార్ట్ చేసాం. బట్ సినిమా బడ్జెట్ వైజ్ చిన్నదే, బట్ కంటెంట్ వైజ్ అందరూ ఎప్రిషియేషన్ చేసేవే చాలా పెద్దగా అయింది. ఎందుకంటే 99% సినిమా ఫినిష్ అయింది. ఇండస్ట్రీలో ఉండే కొంతమంది పెద్దలకి సినిమా చూపించాము, అండ్ తెలిసిన లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ సినిమా చూసి చాలా ఎప్రిషియేట్ చేశారు. సో అది ఒక ధైర్యం ఉంది మాకు. ఈ సినిమా రేపు పొద్దున్న థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా అదే ఎప్రిషియేషన్ ఉంటుంది, అండ్ ఆ నమ్మకం ఉంది. అండ్ ఇంకొకటి, ఈ సినిమా పేరెంట్స్ అనే టైటిల్ చూడగానే ఏంటి ఇది అనే చాలా డౌట్స్ వస్తాయి అందరికీ. కానీ దిస్ ఈజ్ అంటే పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్ అంటే ఇది. ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఎవరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళడం అనేది ఛాన్సే లేదు. అది అంటే నేనేం అంటే ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, అంత నమ్మకంగా నేను చెప్పగలుగుతున్నాను. సో నెక్స్ట్ వీక్ సెన్సార్కి వెళ్తున్నాం, అండ్ ఈ మంత్ ఎండ్కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అండ్ అందరి సపోర్ట్ కావాలి. అండ్ ఈ పేరెంట్స్ అనే సినిమాతో నేను ఏదో తల్లిదండ్రులని పిల్లలు సరిగ్గా చూసుకోవాలి, లేకపోతే పిల్లల్ని తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోవాలి, అలాంటి కాన్సెప్ట్స్తో వస్తాయని సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ దానికి అసలు ఏ సంబంధం లేదు. ఒక తల్లి తండ్రి అసలు ఊహ కూడా తెలియని, అంటే ఎలా ఉంటారో కూడా తెలియని ఒక అనాథ వాళ్ళ అమ్మ నాన్న కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఎలా వాళ్ళని చేరాడు. కలిసిన వెంటనే 25 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం అమ్మని నాన్నని చూస్తే ఎలా ఉంటుంది అనే ఎమోషన్స్తో తీసినటువంటి ఒక సినిమా అండి ఇది. సో బేసిక్గా ఇది ఈ టైప్, అందుకే ఇన్ సెర్చ్ ఆఫ్ పేరెంట్స్ అని టైటిల్ పెట్టాం. సో ఇది తెలుగో లేకపోతే ఇంగ్లీష్ ఆ టైటిల్ లాగా అనిపించలేదు. ఇది అందరికీ సుపరిచితమే పేరెంట్స్ అనే టైటిల్. సో